హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఆర్‌ధన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అన్ని రోజుల కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. ఎందుకంటే ఈ 3, 4 నెలల నుంచి ఎంత ఎండనైతే భరిస్తున్నామో, ఈరోజైతే ఎండ అనేదే కనిపించలేదండి. నిన్న ఈవినింగ్ నుంచి మొత్తం అయితే ఈరోజు వరకు నైట్ అంతా వర్షం పడింది. ఇంక ఈరోజైతే చాలా కూల్‌గా ఉందండి క్లైమేట్. నేనుండే ఏరియా వచ్చేసి వైజాగ్ అని చెప్పాను కదా! సో, వైజాగ్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఇక్కడ ఎలా ఉంది అనేది. ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ చెప్పాను కదా, బాత్రూంలో అయితే దాగుడిపోయామని. ఇంకా దాగున్న తర్వాత ఊరంతా ఎతుకుతూ ఉంటే ఇంకా మేమైతే మాకు తెలియదు కదా, నలుగురం లోపలే ఉన్నాము. అప్పుడైతే మా వాళ్ళు వచ్చి అలా వెతుకుతూ ఇంకా మాకైతే చూసేసారండి డైరెక్ట్గా. ఇంకైతే దొరికేసాము. దొరికేస్తే అప్పటికప్పుడు ఎవరింటికి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మా ఇంటికి అయితే మా అమ్మ తెచ్చి ఫుల్ క్లాస్ ఇచ్చిందండి. ఫుల్ క్లాస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ టైం అప్పుడు స్నానాలు చేసి అంటే వదలలేదు, తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టేశారనమాట. ఇంకా మా మేడం అయితే అక్కడ నన్ను చూసి ఇంకొకసారి ఇలా స్కూల్కి రాకుండా ఉన్నాం అనుకో, నిన్నైతే శ్రీను షా దగ్గర పంపిస్తాను, అక్కడ కూర్చోబెడతాను అని చెప్పి బెదిరించింది అనమాట. ఇంకొద్దు మేడం, ఇంకా డైలీ స్కూల్కి వస్తానని చెప్పాను. ఇంకా ఆ రోజు అయితే మా ఫ్రెండ్స్ ఎవరు స్కూల్కి రాలేదు, కానీ నన్ను ఒక్కదాన్ని మాత్రం మా అమ్మ బలవంతం చేసి అయితే పంపించింది. ఇంకా నాకు ఉండే మెయిన్ వీక్నెస్ ఏంటంటే బెల్లం అండి. ఇంకా అప్పట్లో బెల్లం పొట్లాలు ఉంటాయి కదా, అవి అయితే అదే తీసుకొని వచ్చేది ఇంటికి టీ చేయడానికి. బెల్లం టీ ఎక్కువగా తాగేవాళ్ళము, ఇంట్లో తాగేవారనమాట. ఇంకా నాకు బెల్లం చూస్తే చాలండి. అప్పుడు బెల్లం భలేగా ఉండేది, జింక బెల్లం. ఇంకా ఆ బెల్లం తీసుకొస్తే ఆ మొక్క ఇచ్చినంతవరకు వదిలేదాన్ని కదండి. ఇంకో విషయం ఏంటంటే నేనేం చేసేదాన్ని అంటే చిన్నప్పుడు మా అమ్మ అయితే టీ పెట్టి బెల్లం వేసి ఇంట్లోకి దేనికైనా వెళ్ళింది అనుకోండి, ఆ ముక్క ఎత్తుకుని వెళ్ళిపోయేదాన్ని. టీ తర్వాత చూస్తే చెప్పకుంది ఎవరు చేశారంటే ధనా చేసిన పని అనేసి అనుకునేవారనమాట. నేను అలాంటి పనులు కూడా చేసేదాన్ని బెల్లం కోసం. ఇంకా మాలో చదువుతుందని చెప్పాను కదా, మా అక్క అయితే నాకు మొత్తం ఆపోజిట్ అండి. ఒక్కరోజు కూడా స్కూల్కి లీవ్ పెట్టమంటే పెట్టేది కాదు, డైలీ స్కూల్కి వెళ్ళిపోయేది. ఇంక ఇంట్లో ప్రతిదానికి మా ఇద్దరు కంపారిజేషన్ చేసేవారు, అక్కని చూసి నేర్చుకో, అక్కని చూసి నేర్చుకొని. ఇంకో విషయం ఏంటంటే మా అక్కకి ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మా అక్కకి డ్రెస్సులు కొంటారు కదా, ఆ స్కూల్ యూనిఫామ్ కానీ ఏవైనా ప్రతిదీ నాకు సెకండ్ హ్యాండ్లో అనమాట. మా అక్క వేసుకొని వదిలేసినవి తనకు కొత్తవి తీసేవారు, నాకు అవే ఇచ్చేసేవారు. ఈవెన్ బ్యాగ్తో సహా స్కూల్ బ్యాగ్ ఎప్పుడును జిప్పు ఊడిపోయింది ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ నాకనమాట. మా అక్కకేం కొత్తవి కొనేవారు అనమాట. స్టడీ మా అక్క చాలా బాగా చదివేది. నేను చదివేదాన్ని కానీ ఇంట్రెస్ట్ అయితే చూపించేదాన్ని కాదు. అప్పటికి మా మేడం అయితే నాకు పొగుడుతూనే ఉండేవారు, చాలా బాగా చదువుతున్నావు, నువ్వు ఇంట్రెస్ట్ చూపించవచ్చు కదా, నీకు వెంటనే ఏదైనా నేర్చుకోగలవు అని. కానీ నేనైతే మాత్రం చదివేదాన్ని కాదు. ఇంకా ఈవినింగ్ డైలీ స్కూల్కి వెళ్ళేవాళ్ళము. ఇంకా స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చిన తర్వాత మా నాన్న అయితే ఇంట్లో స్టడీ చెప్పేవారండి. అంటే మా నాన్న మరీ ఎక్కువ చదువుకోలేదు, ఒక 5th వరకు అనుకుంటే చదువుకున్నారేమో, కానీ అన్నీ వచ్చాయన్నమాట. తెలుగులో చాలా స్పష్టంగా చదువుతారు ఏదైనా సరే. ఇంక ఇంటికి రాగానే ఇంక బుక్కులు ఓపెన్ చేసి కూర్చోవాలన్నమాట. కూర్చున్న తర్వాత ఇంకా మా అక్కకి నాకు తెలుగు అన్ని లెటర్స్ కానీ ఏవైనా ఆ పోయమ్స్ ఉంటాయి కదా, అవి కానీ ప్రతిదీ చెప్పేవారనమాట. ఇంకా స్టడీ అవర్లో కూర్చున్నానో లేదా ఇంకా స్టార్ట్ చేసేదాన్ని. ఇంకా బయటికి వెళ్ళి వస్తాను అంటే ఎలాగో వదిలేవారు కాదు. ఇంకా నాన్న పాస్కి వెళ్ళి వస్తాను, బయటికి వెళ్ళి వస్తాను అంటే సరే వెళ్ళి అనేవారు. ఇంకా అదే స్టార్ట్ అండి. ఇంకా అలా అని చెప్పి బయటికి వెళ్ళి ఇంకా కరెక్ట్గా భోజనాలు ఎప్పుడు చేస్తాం ఆ టైంకి అయితే వచ్చేదాన్ని. ఒక 2-3 సార్లు అయితే అలాగే వెళ్ళి అలాగే చేశాను అనమాట. ఇంకా ఆ టైం అప్పుడు వచ్చేదాన్ని. ఇంకా తిట్టేసి చేసేదేం లేక ఇంకా తినేసి పడుకునేవాళ్ళు అనమాట. ఇంకా మూడోసారి థర్డ్ టైము 4th టైము కరెక్ట్ గుర్తులేదు. ఇంకా అప్పుడైతే సేమ్ అలాగే చెప్పాను. చెప్తే సరే వెళ్ళు అని చెప్పారా. ఇంకా నేను ఆ రోజు బయటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు నాకు లైఫ్లో జరిగిందైతే ఆ రోజు అయితే జరిగిందండి. అది ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఇంక ఈరోజు మార్నింగ్ లేవగానే క్లైమేట్ అయితే కూల్గా ఉంది. ఇంకా దోసపిండి కూడా నానబెట్టలేదు అనమాట. ఇంకా ఎలాగో లేదని ఉప్మా అయితే ఉంది, ఇంకా ఉప్మా అయితే చేస్తానండి ఈరోజు. ఇంకా ఉప్మా తినేసాక ఇంక ఈరోజు అయితే ఎగ్స్ కర్రీ చేద్దామని చెప్పి గుడ్లు అయితే ఉడకబెట్టానండి. మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఎప్పుడైనా ఎగ్స్ వండాలంటే 6 ఎగ్స్ అయితే వండుతాను. మేము ఉన్నది 3 కదా, మనిషికి 2 లెక్క అయితే వండుతానమాట. ఈరోజు అలాగే 6 గుడ్లు అయితే ఉడకబెట్టాను. ఇంకా ఉడకబెట్టి దించి ఇంకా ఎలా ఒలుస్తున్నానో మా బాబు అయితే చూసారు, లక్కీగాడు చూసి ఇంకా గుడ్డు ఇచ్చినంత వరకు వదలలేదు. సరే నేను ఒక గుడ్డు ఇచ్చానా, అది పూర్తిగా తినాలి కదా, సగం తిని అయితే వదిలేశాడు. మళ్ళీ మిగతా సగం అయితే ఇచ్చేసాడు. ఇంకో కొత్త గుడ్డు ఇచ్చినంత వరకు వదలలేదనమాట. ఇంకో కొత్త గుడ్డు ఇస్తే అది కూడా పూర్తిగా తినలేదు, సగం తిని వదిలేశాడు. ఇంకా 4 మంచిగా ఉన్నాయి, మిగతా 2 అనమాట సగం సగం అయిపోయి ఉన్నాయండి.
ఇంకొచ్చి ఎగ్స్ కర్రీ కూడా అయిపోయింది. ఈ మ్యాంగోస్ అయితే వేరే వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు చూపిస్తున్నా కదా! దాంట్లో అయితే వేరే వాళ్ళు ఇస్తే అయి మంచి స్మెల్లే వస్తుంది. ఇంక చూడడానికి కూడా ఫ్రెష్‌గా ఉన్నాయి. కానీ కట్ చేస్తే మొత్తం పురుగుల్లాగే ఉన్నాయండి. అందుకే అవి ఒక్కటి కూడా తినలేదనమాట. మొత్తం పడేసాము. ఇంకొచ్చి బాబుకైతే సడన్‌గా ఫీవర్ వచ్చిందండి. అనుకోకుండా ఏమైందో తెలీదు. మధ్యాహ్నం వరకు బాగానే ఉంది. ఇప్పుడైతే ఫీవర్ వచ్చింది. ఇంకా ఫీవర్ వచ్చినప్పటి నుంచి మరి ఏం అర్థమైతే కావట్లేదు. ఇంకొచ్చి పాలైతే మరగబెట్టానండి. రైస్ పెడితే ఇంక తిన్నాడు. టానిక్ వేయగానే మొత్తం అయితే కక్కేసాడు. రైస్ అదే టానిక్‌తో పాటు మొత్తం తినేది కక్కేసాడనమాట. అందుకని అట్లు కూడా వేశాను. కొంచెం తింటాడేమో అని చెప్పి. ఇవి కూడా తినలేదు. ఇంకైతే లైట్‌గా జూనియర్ హార్లిక్స్ అయితే వేసి ఇచ్చాననమాట. ఇంక అది కలిపిసిస్తే అది ఫస్ట్ అంతా తాగలేదండి. తరువాత ఇంక టీవీ ఏసి అలా చూపిస్తూ ఏవేవో స్టోరీస్ చెప్తే అలాగైతే పాలైతే తాగుతున్నాడట. ఇంక అట్లయితే ఏం తినలేదు. ఇంక ఇంట్లో చిన్నపిల్లలకి బాలేదంటే మనకు అసలు మైండే పని చేయదు కదా! ఇంక మైండ్ అంతా అటే ఉంటది. ఇంక బాడీ అయితే ఓవర్ హీట్‌గా ఉందని చెప్పి ఇంకా వాటర్‌తో అయితే మొత్తం క్లాత్ పెట్టి తుడిసేసాననమాట. ఇంక తుడిసాక ఇంక మా వాడైతే పడుకోమని చెప్పాను. ఇంకా పడుకోలేదు. టీవీ అయితే చూస్తున్నాడు. ఇంకా అంతలోపు వచ్చి నాకు కూడా లైట్ హెడేక్ ఉంది కదా! క్లైమేట్ కూడా కూల్‌గా ఉందని కొంచెం చాయ్ అయితే చేసుకుంటున్నాను. ఈ టీ అయితే నేను ఒక్కదాన్నే తాగుతాను. మా వారైతే టీ పెద్దగా తాగరు. ఎప్పుడో రేర్ అనమాట. ఇంకా ఇదేనండి వీడియో వచ్చేసి. ఈ వీడియో వచ్చి ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాననమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో వచ్చేసి ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.